వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్. దశాబ్ది కాలంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రామగుండం. కేసీఆర్ కేటీఆర్ సహకారంతోనే సాధ్యమైందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జయంతి ఉత్సవంలో కొనియాడిన వక్తలు. గృహలక్ష్మి పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ యత్నాలు. తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ధ్వజం. కుల వృత్తుల ప్రోత్సాహానికి ప్రధాని నిర్ణయం హర్షణీయం. చిలుకలూరుపేటలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో గత దశాబ్ది కాలంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన కార్యక్రమాలతో రామగుండం నగరం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కోర్టు, వైద్య కళాశాల మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రధాన రహదారులు విశాలంగా నిర్మించామని, అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. మాట వెనకపోకుండా ఇవాళ 50 కోట్లు వారు మంజూరు చేయడం జరిగింది. కార్పొరేషన్కి ఇది ఒక మంచి పరిణామము. కార్పొరేషన్ పోసుకునే చూడండి. సిరిసిల్లకు కేటీ రామారావు అన్న గారిని కలవడానికి మేయర్ గారి నేతృత్వంలో వెళ్ళడం జరుగుతూ ఉన్నది. కార్పొరేటర్ లెవెల్ పడేటువంటి రామగుండం కార్పొరేషన్ కు గత పాలకులు నిధులు కేటాయించకపోవడం మూలాన వెనుకబడ్డది. 10 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అన్న గారి నాయకత్వంలో సుమారు 350 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పథంలో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. రామగుండం నవ నిర్మాణ సభలో గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ప్రకటించినటువంటి విధంగా 50 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేసినందుకు రామగుండం కార్పొరేషన్ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కేటీఆర్ రామన్నకు, కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సామాన్యమైన గీత కార్మికుల కుటుంబంలో పుట్టి మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు రాజకీయ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు అన్నారు. బహుజన విప్లవకారుడు సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతిని పురస్కరించుకొని కుకట్పల్లి ముసాపేట్ డివిజన్లోని జనతానగర్లో ముసాపేట్ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి రాచమల్ల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవం జరిగింది. పలువురు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం పోరాటం, ఉద్యమం చేసిన గోల్కొండకి రాజైన మహానేత సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టుముక్కల వెంగళరావు, బీజేపీ అధికార ప్రతినిధి వడ్డేవల్లి శరణ్ చౌదరి, ముసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, మాజీ కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సర్వాయి పాపన్న గౌడ్ గారు మొఘల ఎంపైర్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడి ఆ రోజు మనం జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, ముసాపేట్లోని జనతానగర్లోని శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ పెద్ద నాయకులు, ముఖ్య నాయకులు అందరూ విచ్చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఇక్కడ 2016లోని మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఇదే మొట్టమొదటి విగ్రహం ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. ఆ రోజులలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను మేము చదివి, అరే ఇంత గొప్ప నాయకుడు గౌడ కులంలో పుట్టినందుకు మా గౌడ బిడ్డలమందరం గౌరవపడుతున్నాం. ఆయన కేవలం గౌడ జాతి బిడ్డనే కాకుండా ఆయన కొన్ని 100 ఏళ్ల క్రితమే 300 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం, దళితుల కోసం, వెనుకబడిన తరుణాల కులాల కోసం ఏదైతే బానిసలుగా ఆనాడు మొఘలు చక్రవర్తులు ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. సర్వాయి పాపన్న గురించి నాకన్నా ముందు మా పెంటరన్న కానీ వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఆయన ఆ రోజుల్లోనే తోబోలు సరిగా లేక, అసలు నా బస్సులు సౌకర్యం లేక, బండ్లు సౌకర్యం లేక ఆ రోజుల్లోనే ప్రజలను చైతన్యవంతం చేస్తూ దండయాత్రతోటి గోల్కొండ కోటను జయించిందంటే ఆయన ఎంత శక్తి బలుడు, ఎంత అనేది చెప్పుకోదగ్గ అవసరం ఉంది. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో విశ్వకర్మ సంక్షేమ సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశ్వకర్మ యోజన పేరుతో 18 కులాలను గుర్తించి వారికి కేవలం 4% వడ్డీకే 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు ప్రధాని చేసిన ప్రకటన గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓబీసీ రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంగా మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం నాయకుడు మద్దుల వెంకటకోటయ్య, విశ్వకర్మల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బీసీ సంఘాల నాయకుడు కొండ్రముట్ల నాగేశ్వరరావు, బీసీ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా తాలూకా వ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు అర్హులను ప్రకటించారని, కానీ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ప్రశ్నించారు. భైంసాలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం పూర్తి కాలేదని, కొత్తగా గృహలక్ష్మి పథకం పేరు చెప్పి ప్రజలను మోసం చేయడమే తప్ప చేసిందేమీ లేదంటూ మండిపడ్డారు. గతంలో ఇందిరమ్మ స్థలం కేటాయించిన వారి ఫ్లాట్లను సైతం ప్రభుత్వం లాక్కొని అవే స్థలాల్లో నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి స్థానికులనే పక్కకు నెట్టేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తులసిరామ్, ఎస్కే మినాస్, ఎండి అలీం ఖాన్, రాజు, శ్రీనివాస్, అశోక్, కృష్ణ, సాబిర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపుగా 10 ఏళ్ల కాలం గడుస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ఏదైతే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండో ఆ హామీని రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తుంగలోకి దొక్కిండని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీగా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా దాదాపుగా 1,00,000 ఇళ్లు కట్టినాము అని ఒకసారి, 80,000 ఇళ్లు కట్టామని ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు పదే పేదలకు ఇళ్లు పంచమని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిన మాటను మరవడంతో పాటు వాళ్లకు నిత్యం మాయామాటలు చెప్తూ మోసం చేస్తున్న తీరును తెలంగాణ జనసమితి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. 80,000 ఇండ్లు అని చెప్పినోడు 1,00,000 ఇండ్లు అని చెప్పిన వాళ్ళు ఇప్పటికి కూడా పేదలకు ఎన్ని ఇండ్లు పంచిందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మా స్థానిక ఎమ్మెల్యే దాదాపుగా ముదోలు నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు తెచ్చిండో, ఎన్ని ఇండ్లు పేదలకు కట్టి పంచిండో సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం పరిస్థితి ఉంచితే ఈ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ల కాలంగా ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. ఈరోజు ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తా అని కాలయాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే మరి 10 ఏళ్ల నుంచి ఈ పేద ప్రజలకు, వెనుకబడ్డ ముదోలు నియోజకవర్గ ప్రజలకు మండల కేంద్రాల్లో కట్టిండా, బైన్సా టౌన్ లో కట్టిండా, మరి గ్రామాల్లో కట్టిండో డబుల్ బెడ్రూమ్లు ఎంతమంది పేద వర్గాలకు పంచిండో ఈ స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆరోపిస్తా ఉన్నాం. గతంలో నాటి ప్రభుత్వ హయాంలో దాదాపుగా బైన్సాలో 100 మంది పేద వర్గాలకు ఇందిరమ్మ ప్రక్క ఇళ్ల పేరుతో నాడు సర్టిఫికేట్ మంజూరు చేసింది ఆనాటి ప్రభుత్వం. కానీ ఇప్పటిదాకా కూడా ఆ పథకం పెట్టిపోయిందో, ఆ సర్టిఫికేట్ పెట్టిపోయాయో అది అట్టు మిగిలిపోయినాయి. కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ తెచ్చి ఇప్పటికి కూడా ఒక పేదవానికి బైన్సా టౌన్ లో ఇల్లు కట్టించలేని పరిస్థితికి ఈ ఎమ్మెల్యే దిగజారిండు. నిత్యం డబుల్ బెడ్లు కడుతున్నాం, ఇంకొకటి చేస్తున్నాం కథలు చెప్తున్నా ఈ స్థానిక ఎమ్మెల్యే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయాలా. ముదోలు నియోజకవర్గానికి ఎన్ని డబుల్ బెడ్ ఇల్లు కట్టిండో, ఎన్ని గృహలక్ష్మి అప్లికేషన్లు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేసి అర్హులైన పేద వర్గాలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించాలా. లేని ఏడలా స్థానికులతో పేద వర్గాలతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన కావచ్చు, ఈరోజు వాళ్ళ హక్కుల కోసం, పరిరక్షణ కోసం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చేంత వరకు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ స్థానిక ఎమ్మెల్యేకి హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఏడల ఈ పేద వర్గాలే స్థానిక ఎమ్మెల్యే విఠలరెడ్డిని నిలదీస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏఎన్ఎంల సర్వీసులను రెగ్యులర్ చేయడానికి డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఏఎన్ఎంలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని జీతంతో సేవలు అందిస్తున్నామని అన్నారు. ఏఎన్ఎంల పోస్టులకు ప్రభుత్వం నూతన నోటిఫికేషన్ వేయడం సమంజసం కాదని వాపోయారు. తాము చేసిన సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు రజియా, గౌరీ, చంద్రకళ, పుష్పలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. సలీమా బేగం, దోమా మండల్, బొంపల్లి సబ్ సెంటర్ కింద పనిచేస్తున్నాను. అయితే మమ్మల్ని 2003లో ఈ కాంట్రాక్టు విధానంలో తీసుకున్నారు. మమ్మల్ని అపాయింట్ చేశారు. డిఎస్సి ద్వారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా డిఎస్సి రాసి రిక్రూట్మెంట్ అయ్యాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇట్లనే నోటిఫికేషన్లు కొన్ని నోటిఫికేషన్లు వేసి మా లోపలనే సగం మందిని ఎవరైతే ముందంజలో ఉన్నారో వాళ్ళని 1:3 ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఎవరైతే మిగిలిపోయామో వాళ్ళమందరము ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాల నుండి ఇదే కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాము. చాలని జీతాలతోని ఈ కాంట్రాక్టు విధానాన్ని మేము
ఎప్పటికైనా రెగ్యులర్ కాకపోతామా అన్న ఆశతో చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ ఇంత మొండిగా ప్రవర్తించడానికి అసలు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మా హెల్త్ డిపార్ట్మెంట్లలో ఇన్ని రకాల స్కీములు పెట్టి మమ్మల్ని విభేదాలుగా విచ్ఛిన్నం చేసి మేము ఏది అడిగినా మీరు ఈ వేరే వేరే స్కీమ్లలో వర్క్ చేస్తున్నారని చెప్పి స్కీముల వారీగా డివైడ్ చేసి ఐక్యత లేకుండా చేసి కాంట్రాక్ట్ విధానంలో మా శ్రమను దోపిడీ చేసుకుంటూ ఇలానే 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు. అయితే ఓకే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో CIT ఆధ్వర్యంలో దిగడం జరిగింది. ప్రధానంగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళను 2003లో తీసుకున్నటువంటి తెలంగాణ దానికి సంబంధించి ఈ రాష్ట్రం ఉన్నటువంటి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏఎన్ఎంల యొక్క శ్రమను దోసుకుంటున్నారు తప్ప వాళ్ళకు ప్రతిఫలం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 36 రకాల రికార్డు ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డులు రాయించి వాటికి ఆ ఫోన్లకు రీఛార్జ్ లేదు, జిరాక్స్ బిల్లులు లేవు. ఈరోజు TADL లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏతులకే 27,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పుకున్న పరిస్థితి ఉంది. కానీ ఏఎన్ఎంల బాధలు అసలు గణనీయమైనటువంటి బాధలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ కానీ ఖచ్చితంగా PSC మోత్కూర్ సబ్ సెంటరు గత 26 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేస్ కింద DSC నుంచి సెలెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. మేము చేసే వర్క్లో ఎక్కడ కూడా రెగ్యులర్ ఏఎన్ఎంతో సమానంగా వర్క్ చేస్తున్నాము. వాళ్ళ ఎడ్యుకేషన్ అంతనే, మా ఎడ్యుకేషన్ అంతనే, వాళ్ళ వర్క్ అంతే, మా వర్క్ అంతే. శాలరీ విషయానికి వస్తే వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసం లేకుండా మాకు కూడా సమాన పనికి సమానంగా ఇది చేసుకుంటూ మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ సెంటర్కి మాకు రెగ్యులర్ పోస్టింగ్ ఇవ్వాలని, వితౌట్ ఎగ్జామ్తో మమ్మల్ని రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో మేము 4 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం. వేరే ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కింద ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చేశారో వారికి లేని రూల్స్ రెగ్యులేషన్స్ మా వరకు వస్తే ఎందుకు వస్తున్నారని మేము ఈరోజు అడుగుతున్నాం. పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి పలు అంశాలపై జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి లాభం చేకూర్చలేదని, మభ్యపెట్టి మారేడుకాయ చేస్తోందని మండిపడ్డారు. ఉచిత పథకాల పేరుతో కేసీఆర్ కోట్లు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పథకాలను అమలు చేయాలని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, లేకుంటే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ, BJYM, బీజేపీ మోర్చా, కిసాన్ మోర్చా ప్రతినిధులు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో అయినటువంటి కోరుట్లలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఏమి లేదు, ప్రజలకు శూన్య హస్తాలు, శుష్క ప్రియలు, ఏమీ లేదు, సంగతి లేదు. జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. 2 సార్లు కల్లిబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు.
వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా హామీలుగానే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజలను చైతన్యపరచాలని పూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పుకుంటూనే పబ్బం గడుపుకుంటా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ ముంగట ఏమని పెట్టిండు, బీసీ బంద్ అని పెట్టిండు. బీసీ బంధు కోట్ల కాన్సెన్స్లో 40,000 వస్తే అలా ఇచ్చినవి 300 మాత్రమే. ప్రజలారా మీరు గమనించండి. ఈ పథకాలను అమలు పరిచయించు. రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన ప్రతి ఒక్క అర్హులకు ప్రతి ఒక్కరికి కూడా మేము పెన్షన్లు కానీ ఇంకా ఏవైనా కానీ పథకాలు కానీ మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద వచ్చిన ప్రతి ఒక్క బీజేపీ నాయకులందరికీ నా శతకోటి వందనాలు తెలుపుతూ ఇంకొకసారి ఈ తాగు ప్రభుత్వాన్ని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చనిచో మేము ఇంకా 3 ఏళ్ల నుండి లేని బ్రిడ్జి పనులు 3 నెలల్లో ఎలా పూర్తవుతాయని హైదరాబాద్లోని ముషీరాబాద్ రామ్నగర్ కార్పొరేటర్ రవికుమార్ చారి ధ్వజమెత్తారు. ముషీరాబాద్లో నూతన బ్రిడ్జ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రిడ్జి పనులు నాణ్యత లోపించి ప్రజలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. గతంలో నాణ్యత లోపించడం వల్ల ఎల్బీనగర్లో బ్రిడ్జ్ కూలిపోయి ప్రజలకు ప్రాణనష్టం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడి పనులు చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా పనులపై ఉన్నతాధికారులతో తనిఖీలు జరపాలని డిమాండ్ చేశారు. అన్నా ఎంత అయిందన్నా? ఐరన్ కూడా నిన్న దాకా లేకుంటే ఈ ఐరన్ కూడా మరి నిన్ననే పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇది లూజే ఉంది. ఇంకా దీనికి పెయింట్ కూడా వేసారు. ఏదో నెల కింద పని చేసినట్టు మరి అది సాబ్ అయిపోయింది, నీట్గా అయిపోయింది, అసరకాన్ అయిపోయింది, పెయింట్ కూడా అయిపోయింది. అంత ఘోరమైన పరిస్థితి నడుస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఇవన్నీ ప్రజా సొమ్మును మొత్తం దుర్వినియోగపరుస్తున్నారు. జిహెచ్ఎంసీ డబ్బులు ఎప్పుడు అడిగినా లేవు అంటున్నారు. కానీ ఇట్లాంటి దానికి వేస్ట్గా లక్షల కోట్లను రోడ్డు పైన వచ్చేస్తాయి. ఘోరమైన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వేసేసి రేపు పొద్దున మళ్ళీ టైం సేమ్ ఇదే నిన్న స్టార్ట్ చేసే వర్క్ అక్కడ చూస్తే మొత్తం కూడా అక్కడ టైల్స్ కూడా వేయడం జరిగింది. అక్కడ చూస్తే మేము వాళ్ళని అడిగితే మాకు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు తొందర 2 రోజులు చేయాలని చెప్పి అక్కడ ముంగడ చూసుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఒక చిన్న పార్క్ కడుతున్నాడు. అప్పుడప్పుడు కేసీఆర్ గారు ప్రోగ్రాం పెట్టినప్పుడు మన మదర్ డేలో కూడా సేమ్ మదర్ డేలో చెట్లు పెట్టిన చెట్లు మొత్తం కూడా ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాయి. అంటే ఈరోజు చెట్లు పెడుతున్నారు అంతేగాని నీళ్లు లేవు, ఏం లేవు. దానిపైన ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో బయట పెడతారని చెప్పి డిమాండ్ చేస్తాం. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత 3.5 సంవత్సరాల కింద ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మేము ఒకటే అడుగుతున్నాము, గత 3 సంవత్సరాల నుంచి కాని వరకు మన కేటీఆర్ గారు వచ్చి 3 నెలల కింద వచ్చి తొందరగా ఎలక్షన్స్ ఉన్నాయి, తొందరగా వర్క్ చేయాలని చెప్పేస్తే ఎక్కడ చూసినా నాణ్యత లేకుండా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాల పనులు తొందరగా అతి వేగంగా జరుగుతున్నాయి. మేము కింద చూస్తే ఇప్పుడు ఫుట్పాత్ వర్కులు కూడా ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ ఉందంటే రేపు అది ఫుట్పాత్ వర్క్ వేస్తున్నారు, మట్టి పోస్తున్నారు. దాంతోపాటు ఏవైతే టైల్స్ ఉన్నాయో కూడా తొందర టైల్స్ కూడా వేస్తున్నారు. అంటే ఎంత ప్రభుత్వ సంబంధించినటువంటి డబ్బులు ఎంత గలీజ్గా ఖరాబ్ చేస్తున్నారంటే నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ గారిని, మీకు అంత తొందర ఎందుకు? 3 సంవత్సరాలలో కాని పనిని 3 నెలలు చేస్తే మరి ఈ యొక్క ప్రజల ప్రాణాల మీద మరి పెట్టినటువంటి ప్రభుత్వం ఏవైతే ఉందో నేను ఒకటే అడుగుతున్నా. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేకులను అడ్డం పెట్టుకుని ఉండే వాళ్లకు 9 ఏళ్ల 2 నెలల కాలంలో ఇల్లు రాలేదని మాటలు చెప్పిన కేసీఆర్ పేదల కళ్లల్లో మట్టి కొట్టారని ధ్వజమెత్తారు. సచివాలయం 600 కోట్లతో మొదలుపెట్టి 1600 కోట్లతో కట్టారని,
ప్రగతి భవన్ 60 కోట్లతో మొదలుపెట్టి 150 కోట్లయిందని, మీ ప్రభుత్వానికో న్యాయం, సామాన్యులకో న్యాయమా అని ప్రశ్నించారు. గృహలక్ష్మికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి, శ్రీమంత్, జైపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కూనా మహాలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ కూనా శ్రీనివాస్ గౌడ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు గొడుగు, గోడ గడియారాలు పంపిణీ చేశారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తమకు తెలుసని ఆయన అన్నారు. ఎందుకంటే తాము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి వారి బాధలు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 15 నిమిషాలు 6th క్లాస్ వాళ్ళు, ఆ తర్వాత ప్రైమరీ స్కూల్ వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ హై స్కూల్ వాళ్ళు ఒక 7th క్లాస్. ట్రస్ట్ చైర్మన్ కూనా శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు విద్యార్థులకు పుస్తకాలను ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ గ్రామంలో మరి కూన కృష్ణ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా అమ్మ నాయన పేరున మరి ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి 1400 మంది విద్యార్థులు ఈ యొక్క కుత్బుల్లాపూర్ స్కూల్లో ఉన్నారు. మరి 1400 మంది విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్స్, అదేవిధంగా పిల్లలు పొద్దున్నే లేవగానే టైం చూసుకొని టైంకి వస్తట్టుగా ఒక వాచ్, గోడ గడియారం ఒకటి, అదేవిధంగా ఒక గొడుగు, మరి ఒక బ్యాగు వాళ్ళకు స్కూల్ రానికి వాళ్ళకి ఏర్పాటు చేసిన మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కూనకృష్ణ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి చేయడం జరిగింది. అదేవిధంగా నేను పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నా, మరి మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు అంటే ఈవెన్ నేను కానీ మేము మా ముగ్గురు అన్నదమ్ములం కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. 7th క్లాస్ ఎగ్జామ్ ఈ కుత్బుల్లాపూర్ స్కూల్లో నేను చదువుకున్నా. మరి మా శ్రీశైలం అన్న మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయ్యిండు. మరి పిల్లలకు ఒకటే చెప్తున్నా, మీరందరూ మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆశతో ఉంటారు నా పిల్లలు ఎంతకో ఎదగాలని చెప్పి. మరి మీరు కూడా అట్లా శ్రీశైలం అంకుల్ లెక్కల ఎమ్మెల్యే కావాలి, కలెక్టర్ కావాలి, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మంచి డాక్టర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలని పిల్లలకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు మరి వాళ్ళకు ఎదుటి వ్యక్తి గౌరవించేది ఉండదు. ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారో మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తూ ఉంటారు, మీ తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పిల్లల సంస్కారం చాలా బాగుంటుంది, మీ యొక్క జీవితాల్లో వెలుగులు ఉంటాయి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అని చెప్పి పిల్లలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ఆటో కాలిపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. ప్రతిరోజు మాదిరిగానే ఉదయం పూట చెత్త సేకరణకు బయలుదేరిన ఆటో భూపతిరావు కాలనీ వద్దకు వెళ్లగానే పంచాయతీ ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగుతున్న క్రమంలో ఆటోలో ఉన్న 2 కార్మికులు బయటకు దూకడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు ఆర్పినప్పటికీ 80% వరకు ఆటో దగ్ధమైంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దశాబ్ది కాలంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రామగుండం. కేసీఆర్ కేటీఆర్ సహకారంతోనే సాధ్యమైందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జయంతి ఉత్సవంలో కొనియాడిన వక్తలు. గృహలక్ష్మి పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ యత్నాలు. తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ధ్వజం. కుల వృత్తుల ప్రోత్సాహానికి ప్రధాని నిర్ణయం హర్షణీయం. చిలుకలూరుపేటలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.